హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకమైనటువంటి మార్పులు జరగనున్నాయా? పార్టీ ప్రక్షాళన జరగనుందా? ఇదే ఇప్పుడు అతి కీలకమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల గురించి, ముఖ్యంగా తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక సమూలమైనటువంటి మార్పులు చేయడానికి ఆయన దాదాపుగా నిర్ణయించుకున్నారు. అయితే వాస్తవానికి ఇప్పటికే అది అమలు కావాల్సి ఉంది, కానీ ఎందుకో కాస్త ఆలస్యం జరుగుతోంది. వాస్తవానికి పార్టీ పరిస్థితి చూస్తే పార్టీ పట్ల ప్రజల్లో అయితే ఒక ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అది కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి కారణంగా ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒక నమ్మకం పెరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ అదే పరిస్థితి ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాత్రం ఏ మూలన కనిపించడం లేదు. ముఖ్యంగా నాయకుల వ్యవహార శైలి కానీ, పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి నేతల వైఖరి కానీ, పార్టీ కార్యాలయంలో అధినేత కోసమో లేకపోతే వేరే వేరే పనుల కోసమో వచ్చే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, ప్రథమ శ్రేణి నాయకుల పట్ల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యం దానికి అంతకు మించి ఒక ప్రధానమైనటువంటి లోటుపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నది. ప్రజలతో నియోజకవర్గాలలో కానీ ప్రజలతో కానీ నేరుగా సంబంధాలు కలిగి ఉన్నటువంటి నాయకులు ఎవరు పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులుగా లేరు. ఇది మాత్రం ఖచ్చితం. ఇందులో వేరే థాట్ ఏదీ లేదు. ఈ విషయం వైఎస్ జగన్ కూడా తెలుసు. అందుకే ఆయన కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. చాలామంది పార్టీ గురించి, పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ విమర్శించేది కూడా ఒకటే. నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 24 వరకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ ప్రజలతో నేరుగా సంబంధం లేనటువంటి నాయకులే పెత్తనం చలాయించారు. అలాంటి నాయకులే పార్టీ కార్యకలాపాలని కొనసాగించారు. సో పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడకపోవడానికి సరైన మంది నాయకులు కొన్ని సమస్యల్ని అడ్రస్ చేయడంలో విఫలం అవడానికి కారణం కూడా అదే అని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ వైఎస్ జగన్కు తెలియనివని కానీ చెప్పలేము, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు. కాబట్టే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకొని చాలా కాలం అయినప్పటికీ ఇప్పటికే అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఎందుకో లేట్ అవుతుంది. అది ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నాయకుల్ని తీసుకొచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టడం. చాలామంది నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పార్టీ పట్ల డెడికేటెడ్గా ఉన్నారో వీరందరూ బయటికి వ్యక్తం చేయకపోయినా అంతర్గతంగా చెప్పే అభిప్రాయం కూడా ఇదే. ప్రజలతో నేరుగా సంబంధాలు, సత్సంబంధాలు ఉన్న నాయకులు కానీ, లేదా ఏదైనా సబ్జెక్ట్ పట్ల అవగాహన, ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండటమే కాదు, ఆ ఉన్నటువంటి అవగాహనను ఆ మీడియా ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే వీడియోల ద్వారానో ప్రజల ముందు ప్రజలకు చేరువయ్యే విధంగా చెప్పడంలోనూ ఒక విశ్లేషణ అనేది అవసరం. అంటే ఒక సమస్య ఏదైనా వచ్చింది, ఆ సమస్యను అడ్రస్ ఎలా చేయాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎలా అడ్రస్ చేయాలి, ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడంలో ఎలా మాట్లాడాలి, ఆ మాటలు ఎలా ఉండాలి, పరుషంగా ఉండకూడదు, చాలా చక్కగా అర్థం అవ్వాలి, ఖచ్చితంగా సెటైరికల్గా ఉండాలి. ఒకటి సెటైరికల్గా ఉండాలి, అదే సమయంలో ఏమాత్రం పరుష పదజాలం అనేది ఉండకూడదు, అవతల వ్యక్తిని కించపరిచే విధంగా అస్సలు ఉండకూడదు. అలా అని చెప్పి సబ్జెక్ట్ ఏం చెప్తున్నారో తెలియకుండా ఉండకూడదు. ఏం చెప్తున్నారు, ఎలాంటి ఏ అంశంపై మాట్లాడదలుచుకున్నారు, ఏ అంశంపై మాట్లాడుతున్నారు, ఈ అన్ని అంశాలు చాలా క్లియర్గా ఒక అవగాహన అనేది ఉండాలి. అదే సమయంలో ప్రజలతో సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు అయి ఉండాలి. మరి అందుకే ధర్మాన ప్రసాద్ రావు, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద్ రావుని తీసుకొచ్చి పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు చూసుకోవాల్సిందిగా అంటూ ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారు. ఆయనతో పాటుగా ఈ బాధ్యతలు ధర్మాన ప్రసాద్ రావుకి ముఖ్యంగా అంటే ఏదైనా సమస్యలను అడ్రస్ చేయడంలో కానీ, మీడియా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయడంలో కానీ, అక్కడికి వచ్చే ప్రజల నాయకుల్ని రిసీవ్ చేసుకోవడంలో కానీ, ఏదైనా సమస్య ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని తెలుసుకుని అడ్రస్ చేయడంలో కానీ, అలాంటి కీలకమైనటువంటి వ్యవహారాలు ఏదైతే పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో నిలబెట్టడానికి ఉపయోగపడతాయో అటువంటి పనులు చేసే బాధ్యతలను ధర్మాన ప్రసాదరావుకి అప్పగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ధర్మాన ప్రసాదరావుని ఒకసారి పిలిపించుకొని ఈ రకంగా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ బాధ్యతలని నిర్వహించాలి, ఈ బాధ్యతలు తీసుకోవాలి, మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి వైఎస్ జగన్ ధర్మాన ప్రసాదరావుని కోరినట్టు కూడా తెలుస్తోంది. దానికి ధర్మాన ప్రసాదరావు నుంచి కూడా సమ్మతి లభించింది. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తాడేపల్లిలో ఉండి, అంటే నెలలో ఎక్కువ రోజులు మ్యాక్సిమం సాధ్యమైన ఎక్కువ రోజులు తాడేపల్లిలోనే ఉండి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఏవైతే వైఎస్ జగన్ అప్పచెప్తున్నారో ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ ప్రక్రియ అమలు అనేది ఆలస్యం అవుతుంది. వన్స్ ఇది కనుక అమలైతే, వన్స్ ఇది కనుక ఆచరణలోకి వస్తే ఖచ్చితంగా పార్టీకి భవిష్యత్తు, పార్టీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి వైఖరి పట్ల, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల, వాళ్ళ వ్యవహార శైలి పట్ల ఏదైతే పార్టీ నుంచి వస్తున్న ఏదైతే విమర్శలు కానీ ఆరోపణలు కానీ పెద్ద ఎత్తున వస్తున్నాయో వీటన్నిటికీ చెక్ పెట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా పార్టీ మరింత వేగంగా, మరింత ఇదిగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు గనక అక్కడ బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా పార్టీ ఖచ్చితంగా మరో షేప్ తీసుకోవచ్చు. పార్టీ బలోపేతానికి, అంతర్గత బలోపేతానికి, పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి కీలకంగా ఒక ఆస్కారం ఉంటుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు వైఎస్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయంపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.